మన ఆర్గాన్స్ మీద ఎట్లాంటి ఇంపాక్ట్ పడుతుంది, వాటికి ఏమవుతుంది అన్నది మాట్లాడుకుందాం. లివర్లో వచ్చేటప్పటికి ఫ్యాటీ లివర్ డిసీజ్. ఫ్యాటీ లివర్ ఈ మధ్య ప్రతి చోట చూస్తున్నాం. ఆల్కహాల్కి సంబంధం లేకుండా అయిపోయింది ఫ్యాటీ లివర్ సిరోసిస్ అనమాట. తర్వాత ప్యాంక్రియాస్ అన్నది గ్రంథి, మీకు తెలిసిందే కదా, దానివల్ల డయాబెటీస్ వస్తుంటుంది. డయాబెటీస్లో కీ రోల్. దానికి ప్యాంక్రియాటైటిస్, ఇన్సులిన్ తక్కువ రిలీజ్ చేయడం అనేది ఈ రెండు కలుగుతాయి. తర్వాత గుండెకి రెండు రకాలు. హార్ట్ ఫెయిల్యూర్ ఒకటి, రెండు అరిథ్మియాస్ అంటే దాన్ని రిథమ్ డిస్టర్బ్ అవ్వటం. తర్వాత బ్రెయిన్కి వచ్చి స్ట్రోక్స్ వస్తూ ఉంటాయి. డిమెన్షియా అన్నాను కదా ఇందాక, సరిగ్గా గుర్తు లేకపోవటము, మర్చిపోవటము, అవన్నీ బ్రెయిన్ డ్యామేజ్ వల్ల కలిగేవి అన్నమాట. ఆ తర్వాత కిడ్నీస్లో ఏంటి, కిడ్నీ ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అంటాం అనమాట. అంటే సంపూర్ణంగా ఫెయిల్ అయిపోయి డయాలసిస్ స్టేజ్కి లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ స్టేజ్కి చేరుతారు. దీని తర్వాత వీడియోలో మనం మెటబాలిక్ డిజార్డర్ ఆ స్పెసిఫిక్ కండిషన్స్ ఏంటి అనే మాట్లాడతాం.